హాయ్ అందరికీ. ఈరోజు నాకు ఒక పార్సల్ వచ్చింది. అయితే పార్సల్ వచ్చిందాక నాకు కూడా తెలియదు. నేను ఏం చేసినంటే పొద్దున కొంచెం పని ఉండి బ్యాంకుకి వెళ్ళినాము. బ్యాంకుకి వెళ్ళి వచ్చేసరికి 2 అయిపోయింది, 3 అయింది. కరెక్ట్ వచ్చినాము, పార్సల్ వచ్చింది. పార్సల్ కూడా నేనే ఓపెన్ చేసిన. ఇగో ఆ పిల్లలు ఇద్దరు కలిసి పార్సల్ బుక్ చేసారు. అయితే ఏమొచ్చిందంటే పార్సల్లా ఈ చీర వచ్చింది. ఎవరు చెప్పారు చీర బుక్ చేయాలో చెప్పండి అమ్మ. అంటే సమంత కట్టుకుంది, శామ్ కట్టుకుంది, బాగుంది చీర, అట్లాంటి బాగుంటాయి అన్నావు. అట్లాంటిది కాకపోయినా కానీ కొంచెం మ్యాచింగ్ ఉండేది తెచ్చు. అలాంటిదే కాకపోతే కలర్ వేరే. అయితే మొన్న మా ఇంటి బంగారం సినిమా చూసుకుంటా నేను చీర బాగున్నాయి, సమంత కట్టుకున్న చీరలు బాగున్నాయి అని అన్నా. అయితే మా పిల్లలు యూట్యూబ్ ఛానల్లో నేను వేరే ఛానల్లో చూసి ఛానల్లో అమ్ముకుంటే వాళ్ళిద్దరు కలిసి ఈ చీరను కొన్నారు. ఎవరి సెలెక్షన్ ఇది? నీ సెలెక్షన్ ముందు నువ్వు చేయలే. మా కొడుకు సెలెక్షన్ అంట. కలర్ ఏమో, డబ్బులేమో ఇద్దరు. అది ఎందుకు సౌండ్ చేస్తున్నాయి? డబ్బులేమో ఇద్దరి. ఎంత అంటే ఈ చీరకు 750 అంట. పైసలు అయితే మాత్రం ఇద్దరు సేరి అదే దాచిపెట్టుకుంటారు కదా, ఏమంటారమ్మా, పాకెట్ మనీ తోటి నాకు చీర బుక్ చేసి పెట్టిరు 4 రోజుల నుంచి. అయితే ఈరోజు వచ్చింది. నేను కూడా అసలు షాక్ అయినా చూసి. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మా పిల్లలు ఇద్దరు కలిసి నాకైతే ఈ చీర బుక్ చేసారు. చీర అయితే నాకు నచ్చింది, చాలా బాగుంది. ఎందుకు తీసుకున్నారు అంటే మొన్న అదే మదర్స్ డే అయ్యింది కదా, ఆ రోజు నీకేం గిఫ్ట్ ఇవ్వలేకపోయినాం కదా మమ్మీ, అప్పుడు మా దగ్గర డబ్బులు లేకున్నాయి, అందుకనే మా దగ్గర దాచిపెట్టుకున్న డబ్బులు 750 అంటే ఈ చీర ఇద్దరు కలిసి కొన్నారు. దీనికి 750 ఎక్కువ అయిందా తక్కువ ఏమంటారు, రేట్ ఎక్కువ అయిందా, మా పిల్లలు కొన్నది కరెక్ట్ అయినా కామెంట్ వర్తా కాదా కామెంట్ అంటే వేయండి. మా బాబు అంటుండు. కానీ చీర బాగుంది, మొత్తానికైతే నాకు నచ్చింది చీర. కాటన్ మస్తు బాగుంది చీర, సన్నగా ఉంది. కాటన్ చీర బాగుంది. యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి ఛానల్ ఉంది, ఛానల్లో చూసుకున్నారంట. చీర మాత్రం బాగుంది. మా ఇద్దరు పిల్లలు కొన్న చీర మాత్రం నచ్చింది. ఫస్ట్ టైం అంటే ఎప్పుడైనా నాకు ఏమంటారు, పోయినసారి ఏమో గాజులు ఇచ్చారు గిఫ్ట్. పోయినసారి గాజులు గిఫ్ట్ ఇచ్చారు కానీ ఈసారి ఇవ్వలేకపోయారు. అప్పుడు మేము మదర్స్ డే రోజు ఏమి కొనలేకపోయారు. ఆ రోజు లేము, ఆ రోజు పెళ్ళి ఉన్నది మాకు. పెళ్ళి ఉంటే పెళ్ళికి వెళ్ళినాం మేము, అందుకని వాళ్ళు ఏమి ఇవ్వలేకపోయారు. ఈరోజు అయితే మొత్తానికి నాకు చీర వచ్చింది. పోతున్నాయి ఇప్పుడు టైలర్ గారికి వెళ్ళి బ్లౌజ్ కూడా కుట్టడానికి ఇచ్చేసి వస్తాను. బాగుంది. నా కొడుకు సెలెక్షను, కాకపోతే డబ్బులు మాత్రం నా బిడ్డ నా కొడుకు ఇద్దరు కలిసి కట్టారు. మొత్తానికైతే 750 పెట్టి వాళ్ళు ఇద్దరు దాచిపెట్టుకున్న పైసలతో నాకు చీర కొనిచ్చారు మా పిల్లలు. నాకు చీర ఎలా ఉందో, కలర్ బాగుందో చెప్పండి. ఇగో మా బాబు సెలెక్షన్ అంట. కలర్ ఎలా ఉంది చెప్పండి, బాగుందా? ఏంది లైటింగ్ పడుతుందా? ఒక్క ఫ్రెండ్స్ చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పిల్లలు వాళ్ళకి తెలియక కొన్నారు కదా, కలర్ ఎలా ఉందో చెప్పండి. కలర్ అయితే బాగానే ఉంది, నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి చెప్పండి కామెంట్లో. ఓకేనా? బాయ్ అందరికీ. బ్లౌజ్ కుట్టించుకొచ్చుకుంటా.